టీడీపీ నేతలు వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో చంద్రబాబు వరుసగా మాట్లాడుతున్నారు. తొలి విడత అభ్యర్థుల సీట్ల ప్రకటన అనంతరం ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులపై అభ్యర్థులతో చంద్రబాబు నేరుగా చర్చిస్తున్నారు. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయాలను అర్థం చేసుకొని కలిసి పనిచేయాలని నాయకులకు చంద్రబాబు సూచిస్తున్నారు. 12 నియోజకవర్గాలకు చెందిన నేతలతో చంద్రబాబు స్వయంగా మాట్లాడి ఎన్నికలకు సిద్ధం కావాలని సూచనలు చేశారు. పొత్తులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి సీటు వచ్చినా గెలిపించేందుకు పనిచేయాలని కోరారు. సీటు దక్కని ప్రతి ఒక్కరికి పార్టీ న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో సీనియర్లు, ముఖ్య నేతలతో మాట్లాడుతూనే ఉన్నారు. ఒకవైపు పొత్తుతో చర్చిస్తూనే మరోవైపు ఏపీలో రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ అగ్రనేతలతో చర్చల నిమిత్తం ఢిల్లీలో ఉన్న ఆయన 18 నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలతో ఫోన్లో మాట్లాడారు. పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేన కేటాయించబోతున్న నియోజకవర్గాల్లోని పార్టీ ఇన్ఛార్జీలు, టీడీపీ ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల అభ్యర్థులతోనూ అక్కడి ముఖ్య నాయకులతోనూ మాట్లాడారు. విస్తృత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ నిర్ణయాల్ని నాయకులు అర్థం చేసుకుంటారని ముందుకెళ్లాలన్నారు. జనసేన కేడర్తో విస్తృత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ నాయకుల మధ్య చిన్న చిన్న సమస్యలున్నా పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు. టికెట్ దక్కని నేతలకు పార్టీ అండగా ఉంటుందని, భవిష్యత్తులో న్యాయం చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ అధినేత స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడంతో గెలుపు కోసం పనిచేస్తామని నాయకులంతా చెప్పినట్టు తెలుస్తుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అభ్యర్థిగా ఎరిక్షన్ బాబును టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. ఆయనతో పాటు ఆ నియోజకవర్గానికి చెందిన మన్నె రవీంద్రతో మాట్లాడిన చంద్రబాబు ఇద్దరూ కలిసి పనిచేయాలని సూచించారు. పార్వతీపురం అభ్యర్థి బోనెలే విజయేంద్రతో పాటు మాజీ ఎమ్మెల్సీ జగదీష్తో మాట్లాడారు. ఇక నంద్యాల నియోజకవర్గంలోని భూమా బ్రహ్మానందారెడ్డి, సీనియర్ నేత ఫరూక్లతో చంద్రబాబు మాట్లాడారు. ఫరూక్ సహకరించాలని బ్రహ్మానందరెడ్డికి టీడీపీ అధిపతి సూచన చేశారు. కళ్యాణదుర్గంలో సీటు దక్కించుకున్న నరేంద్రబాబుకు పూర్తి సహకారం అందించాలని ఉమామహేశ్వర నాయుడు, హనుమంత రాజా చౌదరిలను చంద్రబాబు కోరారు. కురుపం నేత దత్తి లక్ష్మీరావుతో మాట్లాడిన చంద్రబాబు పార్టీ అభ్యర్థి తోయక జగదీశ్వరి విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు సీకే బాబు, ఏఎస్ మనోహర్, ఉంగటూరు, పిఠాపురం, పోలవరం ఇన్ఛార్జీలు గన్ని వీరాంజనేయులు, వర్మ, వరగం శ్రీనివాసులతో పాటు నరసాపురం, కాకినాడ రూరల్, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు చెందిన పొత్తూరి రామరాజు, పిల్లి సత్యనారాయణమూర్తి, వలవల బాబ్జీలతోనూ చంద్రబాబు మాట్లాడారు. అలాగే గండి బాబ్జీ, సుబ్రహ్మణ్యం, నిమ్మక్క జయకృష్ణ, ప్రభాకర్ చౌదరి, సుగుణమ్మ, పప్పల చలపతిరావు, ప్రగడ నాగేశ్వరరావులు కూడా పార్టీ అధినేతతో మాట్లాడిన వారిలో ఉన్నారు. నేతలందరూ అందరినీ కలుపుకొని కూటమి విజయం కోసం పనిచేయాలని చంద్రబాబు సూచన చేశారు.